గైస్, వెల్కమ్ బ్యాక్ టు లండన్లో లవ్లీ ఫ్యామిలీ. యూఏఈలోనే ది బిగ్గెస్ట్ హిందూ టెంపుల్ని చూడడానికి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము. ఈసారి ట్రిప్లో కంప్లీట్గా 2 days అబుదాబిలోనే ఉండిపోయి అబుదాబి మొత్తం కవర్ చేద్దామని డిసైడ్ అయ్యాము. సో మార్నింగ్ ఫస్ట్ అయితే జూకి వెళ్ళి వచ్చేసాము. ఇప్పుడు జూ నుంచి వెళ్ళిపోతున్నాము. జూ నుంచి హిందూ టెంపుల్కి వెహికల్ బుక్ చేసుకొని వెళ్తున్నాము. ఇక్కడ నుంచి టెంపుల్కి నియర్లీ 1 hour అయితే జర్నీ ఉంది. అంటే లైక్ డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్. మనం మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఆ టైంని బట్టి ట్రాఫిక్ బట్టి టైం అయితే తీసుకుంటుంది అనమాట. ప్రెసెంట్ మేమైతే 40 minutesలో వచ్చేసాము. మేము యాక్చువల్గా ఈ టెంపుల్ వరకు మాత్రమే బుక్ చేసుకున్నాము. కానీ అతను ఇక్కడ షేక్ జయద్ మొహమ్మద్ ఫెస్టివల్ ఏదో ఉందంట. ఇది యాక్చువల్గా మాకు ప్లానింగ్లో లేదు. ఇది ఈ 3-4 monthsలోనే జరుగుతుందంట ఎవ్రీ ఇయర్. సో అది నేను మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది. అది కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయండి. దాని తర్వాత నేను మీ రూమ్కి కూడా నేను డ్రాప్ చేసేస్తాను. అలాగే ఈ టెంపుల్లో కూడా మీరు ఎంత టైం ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే అంత టైం ఉండండి. మీరు వచ్చే వరకు నేను బయట వెయిట్ చేస్తాను అని చెప్పారు. మేము 50 dirhamsకి 1 way టెంపుల్ వరకు మాట్లాడుకుని ఫైనల్గా రూమ్ వరకు అయితే వెహికల్ని బుక్ చేసుకున్నాం అనమాట. సో ఇది బాగుంది. కిడ్స్తో మళ్ళీ వెహికల్స్ బుక్ చేసుకుని అంత స్ట్రగుల్ అవ్వాలి కదా అని మేము కూడా ఓకే చెప్పాము. అండ్ దట్ ఆ పర్సన్ కూడా చాలా ఫ్రెండ్లీగా చాలా రిక్వెస్టబుల్ గా మాట్లాడుతున్నారు. సో మెయిన్ మాకు అది బాగా నచ్చింది. సో అందుకే మేము కూడా ఓకే చెప్పాము. టెంపుల్ దగ్గరికి మేము ఈవినింగ్ 3:30కి వచ్చాము. మాకు తెలియని ఇంకొక విషయం ఏంటంటే ఈ టెంపుల్కి రావాలంటే ముందుగానే టెంపుల్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలంట. ఆర్ ఇక్కడికి వచ్చి కూడా మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మాకు అతనే చెప్పారు. ఎక్కడికి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి ఏంటి అన్నీ కూడా డీటెయిల్గా చెప్పారు. సో మేము రిజిస్టర్ చేసుకుంటున్నాము ఇక్కడికి వచ్చే. సో మీరు అలా ఎవరైనా మర్చిపోయినా కూడా నో ప్రాబ్లం. ఇక్కడికి వచ్చి మీ ఐడి ఒకటి చూపించి రిజిస్టర్ అయితే చేసేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి ఈచ్ పర్సన్ కి 20 AED ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఈ టెంపుల్ లోపలికి లగేజ్ ఏం అలౌ లేదు. లైక్ పెద్ద పెద్ద బ్యాగ్స్ లాంటివి అలౌ లేదు. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అండ్ సెక్యూరిటీ చెక్ అంతా అయిపోయిన తర్వాత మేము లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాము. లోపలికి రాగానే ఫస్ట్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా మనకి లైట్ గా టెంపుల్ అయితే కనిపిస్తుంది. BAPSR పాప్స్ హిందూ మందిర్ ని ఇప్పుడు మనం దగ్గర నుండి చూడడానికి వెళ్ళబోతున్నాము. నేనైతే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. ఎందుకంటే లాస్ట్ టైం దుబాయ్ వచ్చినప్పుడు కూడా ఈ టెంపుల్ ని మిస్ అయ్యాని అన్న ఒక ఫీలింగ్ నాకు ఉండిపోయింది. ఇప్పుడు ఆ రిగ్రెట్ కూడా పోతుంది. ఈ టెంపుల్ ని బాప్స్ సంస్థ వాళ్ళు నిర్మించారంట. 2015 ఆగస్ట్లో ఈ టెంపుల్ కి ల్యాండ్ ని డొనేట్ చేస్తున్నామని యుఏఈ గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్ చేశారు. క్రౌన్ ప్రిన్స్ అండ్ షేక్ మొహమ్మద్ బిన్ జయద్ ఈ ల్యాండ్ ని డొనేట్ చేశారు. ఫస్ట్ వచ్చేసి 30.5 acres ల్యాండ్ ఓన్లీ టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసం డొనేట్ చేశారంట 2015లో. అండ్ తర్వాత మళ్ళీ ఇంకొక 13.5 acres 2019లో గిఫ్టెడ్ గా ఇచ్చారంట అడిషనల్ గా. ఇంకా ఆ అడిషనల్ గా ఇచ్చిన ల్యాండ్ మొత్తాన్ని కూడా వీళ్ళు షాప్స్ కి గానీ పార్కింగ్ ఏరియాస్ కానీ మొత్తం అన్నింటికి కలిపి యూజ్ చేశారు. సో టోటల్ గా చూసుకుంటే టెంపుల్ కంప్లీట్ గా 27 acres అనమాట. మొత్తం కంప్లీట్ గా ఆల్ ఓవర్ టెంపుల్ విత్ షాప్స్ పార్కింగ్ ఏరియా అంతా కలిపి టోటల్ గా 27 acres. సో ల్యాండ్ డొనేషన్ తర్వాత సెప్టెంబర్ 2019లో టెంపుల్ బిల్డ్ స్టార్ట్ చేయడానికి అప్రూవల్ వచ్చింది. డిసెంబర్ 2019లో కట్టడం అయితే స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 700 crores ఖర్చు అయిందంట ఈ టెంపుల్ ని కంప్లీట్ గా బిల్డ్ చేయడానికి. ఇక్కడ ఐ షేప్ లో కనిపిస్తుంది కదా ఒకటి, దీన్ని డివైన్ ఐ అంటారు. లుకింగ్ అయితే చాలా బాగుంది. దీనికి ఆపోజిట్ లో చూసుకుంటే మన ఇండియన్ టెంపుల్ అయితే కనిపిస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఆసమ్, అసలు నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది. నేను ఇప్పటి వరకు చాలా హిందూ టెంపుల్స్ చూసాను. బట్ ఇప్పటి వరకు నేను చూసిన అన్ని టెంపుల్స్ కంటే కూడా నాకు ఎందుకో ఇది చాలా బాగా నచ్చింది. ఈ టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ లో రెస్టారెంట్స్ అండ్ టాయిలెట్స్ ఉన్నాయి. అండ్ అలాగే రైట్ సైడ్ వచ్చేసి స్టోరేజ్ రూమ్స్ ఉన్నాయన్నమాట. మిడిల్ లో వచ్చేసి టెంపుల్. ఇక్కడ మీరు గమనించినట్లయితే కింద వాటర్ కనిపిస్తుంది కదా, ఈ ఫ్లో అయ్యే వాటర్ వచ్చేసి గంగా, యమున, సరస్వతి నది వాటర్. ఇండియా నుంచి ఆ నదుల్లో నుండి వాటర్ ని తెప్పించి ఇక్కడ త్రివేణి సంగమంలా క్రియేట్ చేశారు. ఈ వాటర్ టెంపుల్ చుట్టూ కూడా ఫ్లో అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ కింద వైట్ మార్బల్ కనిపిస్తుంది కదా, ఇది మొత్తం కూడా హీట్ ని కంట్రోల్ చేస్తుందంట. సమ్మర్ టైంలో చాలా ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. చాలా కష్టము ఆ హీట్ ని కంట్రోల్ చేయడము. సో ఆ హీట్ ని కంట్రోల్ చేయడం కోసం ఇక్కడ మార్బల్స్ ని యూజ్ చేశారు. లెఫ్ట్ సైడ్ లో షాపింగ్ ఉంటుందని చెప్పాను కదా, వచ్చి నేను ఒక షాప్ లోకి వచ్చి చూసాను. మొత్తం వుడ్ తోనే చేశారు, సేమ్ లైక్ యూకేలో ఉన్నట్టుగా. ఇంకొక విషయం ఏంటంటే ఈ టెంపుల్ కి లోపలికి రావడానికి ఓన్లీ ట్రెడిషనల్ డ్రెస్సెస్ వాడాలంట, వెస్ట్రన్ లో అసలు రాకూడదంట అని చెప్పారు. అన్ఫార్చునేట్లీ నేనైతే ఓన్లీ వెస్టర్నే తీసుకొచ్చాను. ఒక్క ట్రెడిషనల్ వేర్ కూడా తీసుకురాలేదు. నేను రావడమే చాలా భయంగా వచ్చాను, అలౌ చేస్తారో లేదో అని. బట్ ఇక్కడ రూల్ ఉంది. ఆ రూల్ ఏంటంటే డ్రెస్ కోడ్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ గా ఉన్న డ్రెస్సెస్ కానీ, టైట్ ఫిట్స్ గా ఉన్న డ్రెస్సెస్ కానీ, అంటే చున్నీలు లేకుండా అంటే కొంచెం ఎక్స్పోజ్ చేసే టైప్ డ్రెస్సెస్ కానీ అలౌ లేదు. సో మాకైతే ఏం ఇబ్బంది అవ్వలేదు, మమ్మల్ని అయితే బాగానే అలౌ చేశారు.
ఈ టెంపుల్ ని 2024 Feb 14th ఓపెన్ చేశారు. దీన్ని ఇనాగ్రేట్ చేయడానికి మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారే వచ్చి ఇనాగ్రేట్ చేశారు. 2024 March 1 నుండి జనరల్ పబ్లిక్ ని కూడా ఈ టెంపుల్ ని విజిట్ చేయడానికి అలౌ చేశారు. సో అప్పటి నుండి కొన్ని లక్షల మంది అయితే విజిట్ చేయడానికి వచ్చారండి ఈ టెంపుల్కి. మేము వచ్చిన మంత్లో క్లైమేట్ చాలా బాగుంది. అలాగే మేము ఈ టెంపుల్కి వచ్చిన టైం కూడా చాలా బాగుంది. నేను డే అండ్ నైట్ విజువల్స్ కూడా చూపిస్తాను టెంపుల్ది. సో ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈవినింగ్ రావడం వల్ల డే అండ్ నైట్ వ్యూస్ కూడా కవర్ చేయగలిగాము. టెంపుల్ చుట్టూ కూడా చాలా బ్యూటిఫుల్గా డెకోర్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ సన్సెట్ కూడా చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. ఆసమ్ కదా, అసలు నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ టెంపుల్ టోటల్ గా 7 శిఖర్స్ ఉన్నాయి, లైక్ గోపురాలు టైప్ అన్నమాట. ఈ 7 గోపురాలు కూడా యుఏఈలో ఉన్న 7 ఎమిరేట్స్ కి గుర్తుగా కట్టారు. 7 ఎమిరేట్స్ అంటే యుఏఈ టోటల్ గా 7 స్టేట్స్ కదా. అబుదాబి, దుబాయ్, రజల్ కీమా, షార్జా, ఫుజైరా, అజ్మాన్, తైవాన్ ఇలా 7 స్టేట్స్ ఉన్నాయి కదా, వాటికి గుర్తుగా కట్టారు ఈ గోపురాల్ని. ఈ టెంపుల్ ని కంప్లీట్ గా పింక్ శాండ్ స్టోన్ తో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ స్టోన్ని రాజస్థాన్ నుండి తెప్పించి మరీ కట్టారంట. సో అంత ప్రాముఖ్యత ఏముందంటే ఈ స్టోన్లో ఈ పింక్ శాండ్ స్టోన్ అనేది హీట్ని ప్రొడ్యూస్ చేయదంట, అంటే కూల్గా ఉంచుతుందంట ఆల్వేజ్. దుబాయ్ మ్యాక్సిమం సమ్మర్ టైంలో చాలా హాట్గా ఉంటుంది కదా, సో ఆల్వేజ్ కూల్గా ఉంచుతుందంట. సో దానికోసం ఈ పింక్ శాండ్ స్టోన్ని రాజస్థాన్ నుంచి తెప్పించారంట. ఈ టెంపుల్తో పాటు టెంపుల్ కాంప్లెక్స్, అలాగే విజిటర్స్ కోసం ప్రేయర్ హాల్స్, ఎగ్జిబిషన్, లెర్నింగ్ ఏరియాస్, కిడ్స్ కోసం స్పోర్ట్స్, ఫుడ్ కోర్ట్, గిఫ్ట్ షాప్స్ ఇలా చాలానే ఉన్నాయి. టెంపుల్ లోపలికి ఫోన్స్ అలౌ చేయలేదు, సో నేను లోపల షూట్ చేయలేకపోయాను. టెంపుల్ లోపల ఇంటీరియర్ మొత్తం కూడా వైట్ ఇటాలియన్ మార్బుల్ తో కట్టారు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ బయట డిజైన్ చెక్కినట్టే లోపల కూడా శిల్పాలతో డిజైన్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. 7 గోపురాలు అని చెప్పాను కదా, 7 గోపురాల కింద ఒక్కొక్క దేవుడు అన్నట్టు 7 దేవుళ్ళని అయితే లోపల ప్రతిష్ఠించారు. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ మన లోపలికి ఎంట్రీ అవ్వగానే శివపార్వతులు మనకి దర్శనమిస్తారు. తర్వాత పూరి జగన్నాథ స్వామితో పాటు సుభద్రాదేవిని అండ్ అలాగే బాలభద్ర స్వామిని కూడా నిర్మించారు. అండ్ తర్వాత వచ్చేసి రాధాకృష్ణులు మనకు కనిపిస్తారు. అండ్ అలాగే టెంపుల్ కి మిడిల్ లో వచ్చేసి భగవాన్ శ్రీ స్వామినారాయణ గారు అండ్ శ్రీ కునతితానంద స్వామిని కూడా నిర్మించారనమాట. అండ్ అలాగే దాని తర్వాత వచ్చేసి వెంకటేశ్వర స్వామి అండ్ పద్మావతి అమ్మవారు, అయ్యప్ప స్వామిని పంచలోహాలతో నిర్మించారు. చాలా బాగుంది. అండ్ లాస్ట్ లో వచ్చేసి రామ, సీత, హనుమంతు అండ్ లక్ష్మణులు నలుగురు కలిపి ఉన్న విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. చాలా చాలా అంటే చాలా బాగుంది లోపల. ఇప్పుడు ప్రెసెంట్ మీరు వీడియోలో చూస్తున్నది టెంపుల్ చుట్టూ కూడా ఏ విధంగా ఉందో నేను చూపిస్తున్నాను. సో టెంపుల్ బయట 360 degrees వ్యూలో ఏ విధంగా ఉందో కూడా చూసేయండి. మేము టెంపుల్ మొత్తం కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేసేసరికి లైట్ గా డార్క్ అవడం స్టార్ట్ అయింది. ఈలోగా లైటింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. లైటింగ్ స్టార్ట్ అయినప్పుడు డార్క్ లో మనకి పిక్స్ సరిగా రాకపోవచ్చేమో, కానీ ఈ లైటింగ్ లో మాత్రం టెంపుల్ చూస్తే 2 కళ్ళు సరిపోవట్లేదు. అసలు అంత అద్భుతంగా ఉంది. మేము వచ్చినట్లు ఈవినింగ్ టైంలో కనుక వస్తే అటు డే వ్యూ ఇటు నైట్ వ్యూ 2 కూడా మనం కవర్ చేయొచ్చు. లైట్స్ ఆన్ చేసిన తర్వాత ఒక 1/2 hour ఇక్కడ స్పెండ్ చేసి మేము రిటర్న్ వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాము. ఎందుకంటే మా కోసం బయట ఒక పర్సన్ వెయిట్ చేస్తున్నారు కదా, సో ఇంకొక ప్లేస్కి కూడా వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్.